అన్నారం దగ్గర నీళ్ళెత్తిపోస్తే భద్రాచలం కొట్టుకపోతుందని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు. దీనికి మాజీ మంత్రి హరీష్ రావు గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు. ఎత్తితే ఏమైతుంది, సరే ఇంతకాలం దుష్ప్రచారం చేసిండ్రు, రిస్క్ తీసుకున్నారు, ఎత్తారు అని అనొచ్చు. కానీ రేపు ఎత్తకపోతే ఈ రాష్ట్రం చీకటిమయమవుతుంది. త్రాగునీరు లేక, విద్యుత్తు లేక, సాగునీరు లేక, రైతుల ఆత్మహత్యలు జరిగి, పరిశ్రమలలో ఉత్పత్తి ఆగిపోయి చాలా గందరగోళమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ అన్ని టెక్నికల్ అనుమతులతోని సవలత్ చేసినాకనే కట్టినమని, అన్నారం బ్యారేజ్ వల్ల భద్రాచలం మునిగిపోతుంది అనుడు జనాల్ని ఉత్తుత్తగా భయపెట్టుడు అని చెప్పుకొచ్చిండు. కాళేశ్వరం వల్ల లక్షల ఎకరాలకు సాగునీళ్లు పోయి రైతులకు తక్లీఫ్ లేకుండా అయిందని, ఇప్పుడు నిజాలు పక్కకు పెట్టి ప్రాజెక్టు మీద లేనిపోనివి చెప్పి ఆగమాగం చేయొద్దని విమర్శిస్తున్నాడు. అసలే ఈసారి ఎప్పుడు పడే వర్షాల కంటే 31% తక్కువ పడుతుందట. మరి గిసొంటి గడ్డుకాలం వచ్చినప్పుడే కాళేశ్వరం ప్రాజెక్టు బంద్ పెట్టుకుంటే ఎట్లా అంటున్నారు. అసలు ఏం అర్థమైతలేదు కదా ఈ ముచ్చట అంత ఆగమాగము. మీరు చెప్పురు మరి, మీ అభిప్రాయం కామెంట్లో రాయుర్రి. ఎవరు చెప్పింది కరెక్ట్ అంటారు?